నమస్తే ఫ్రెండ్స్, మీరు ఫిజిక్స్ ఆన్లైన్ వీడియో లెక్చర్స్ చూస్తున్నారు. నా పేరు డాక్టర్ జి వెంకటయ్య. ఈరోజు మనం లెక్చర్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈక్వేషన్ అనేటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డెరివేషన్ చూద్దాం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈక్వేషన్ యొక్క ఈక్వేషన్ ఫామ్ అనేటువంటిది ∂E/∂x² ఈజ్ ఈక్వల్ టు 1/c² ఇంటూ ∂2E/∂t². ఇది మనకు డెరివేషన్ పార్ట్లో ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, డిరైవ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, C అంటే వెలాసిటీ ఆఫ్ లైట్, సో ఇక్కడ T అంటే టైము, X అనేటువంటిది వేరియబుల్ కాంపోనెంట్. సో కోఆర్డినేట్ సిస్టంలో X యొక్క వేరియబుల్ కాంపోనెంట్గా మనం తీసుకుంటాం. ఈ కాన్సెప్ట్ను డిరైవ్ చేయడానికి ముందుగా మనకు కొన్ని ప్రిలిమినరీ కాన్సెప్ట్లు అనేటువంటి మనకు అవసరం అవుతాయి. అవేంటో ఒకసారి చూద్దాం. మ్యాక్స్వెల్ థర్డ్ ఈక్వేషన్ అనేటువంటిది మనకు అవసరం అవుతాయి. మ్యాక్స్వెల్ థర్డ్ ఈక్వేషన్ ఏం చెప్తుందో చూడండి. క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ E/dl ఇజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఆఫ్ dπ/dt అంటుంది. అంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్, క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేటువంటిది వేరియేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ విత్ రెస్పెక్ట్ టు టైం అనేటువంటిది మ్యాక్స్వెల్ థర్డ్ ఈక్వేషన్ చెప్పడం జరుగుతుంది. అలాగే మ్యాక్స్వెల్ ఫోర్త్ ఈక్వేషన్ మనకు చెప్తుంది క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు μ0 ఇంటూ IC ప్లస్ μ0 ε0 ఇంటూ ∂πE/∂t. ఇక్కడ IC అంటే కండక్షన్ కరెంట్, అంటే ఈ యొక్క క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్లో పోయేటువంటి ఒక కండక్టర్ కూడా వెళ్ళేటువంటి కరెంట్ అనొచ్చు, లేదా ఆ లూప్లో ఉన్నటువంటి టోటల్ కరెంట్ అని కూడా మనం అనొచ్చు. ఇక్కడ dπE/dt అంటే ఇక్కడ πE అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్, π మీన్స్ ఫ్లక్స్, E రిప్రజెంట్ ఫర్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సరే, మీకు ఫ్లక్స్ అంటే ఒకసారి రీకాల్ చేసుకొని మనం రియల్ పిక్చర్లోకి వెళ్దాం. Flux is nothing but magnetic flux is equal to magnetic field value into area. A into area. Electric flux అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఇంటూ ఏరియా. ఇది మనకు ఉన్నటువంటి ఈ ప్రిలిమినరీ కాన్సెప్ట్ అనేటువంటి మనకు అవసరం అవుతాయి. సరే, రియల్ కాన్సెప్ట్లోకి మనం వెళ్దాము. ఇప్పుడు మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈక్వేషన్ డెరైవ్ చేస్తున్నాం. సో ఈ డెరివేషన్లో మనం ఊహించుకునేటువంటి ముఖ్యమైన పార్ట్ ఏంటంటే మన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేటువంటిది ఒక ప్లెయిన్ వేవ్ అనుకుంటున్నాం. సో ఒక ప్లెయిన్ వేవ్ అనేటువంటిది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఉంది అనుకుంటున్నాం. సో ఇక్కడ ఒక నేను కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటున్నాను, 3 డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టమ్. సో ఇది మనకు Z యాక్సెస్ అనుకుంటున్నాను, ఇది X యాక్సెస్, ఇది Y యాక్సెస్. As per our content, it is a plane electromagnetic wave is propagate అవుతుంది from point O, ఆరిజిన్ నుంచి ప్రాపగేట్ అవుతుంది అనుకోండి, అలాంగ్ X డైరెక్షన్. సో ఇలా మీ వైపుకి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వస్తుంది అనుకోమంటున్నాను. లేదా మనం ఒకసారి ఊహించుకుందాం. మనకున్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేటువంటిది కాస్త ఆలోచించండి. మనం ఇక్కడ ఇది మనకు ప్రాపగేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఇలా అనుకోండి. సో ఇందులో మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేటువంటిది ఒక ప్లెయిన్లో వైబ్రేట్ అవుతూ ఉందనుకోండి. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్స్లోనే వైబ్రేట్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ ఇలా ఉన్నాయనుకోండి. సో మీకు ఆల్రెడీ తెలుసు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క ప్రాపర్టీ అనేటువంటిది ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటివి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో వైబ్రేట్ అవుతాయి. ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మీకు మీ వైపుగా వస్తుంది అనుకోండి. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్స్ ఇలా వైబ్రేట్ అవుతున్నాయి. బికాస్ ఆఫ్ వీఆర్ అజ్యూమింగ్ దట్ ఇట్ ఈస్ ద ప్లెయిన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఇది ప్లెయిన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కాబట్టి. సో ఇప్పుడు మనము ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్స్ ఈ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్ వైబ్రేషన్స్ ఈ డైరెక్షన్స్లో ఉన్నాయి. లైక్ దిస్ వైబ్రేషన్స్ అనేటువంటి ఇలా వైబ్రేట్ అవుతున్నాయి అనుకోండి. బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ ప్లెయిన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్.
చూడండి ప్రాపగేషన్ వెక్టార్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఇలా వెళ్ళిపోతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ పైకి కిందికి ఆసిలేట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్ ఈ డైరెక్షన్లో ఆసిలేట్ అవుతుంది. ఒకవేళ ఈ బ్లాక్ టిప్ నేను ఎక్స్ యాక్సిస్ అనుకున్నానంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టారు వై డైరెక్షన్లో వైబ్రేట్ అవుతున్నాయి అనుకుంటే, ఇదిగో నా వైపుకు పెన్ను కనిపిస్తుంది. ఇది చూసారా, నా వైపు పెన్ను, నా వైపు కనిపిస్తుంది పెన్ను. సో ఇది జెడ్ యాక్సిస్. ఎందుకు? ఈ మూడు పర్పెండిక్యులర్గా ఉన్నాయి. చూడండి, ఇవన్నీ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో నేను పట్టుకోవడంలో కాస్త అటు ఇటుగా పట్టుకున్నప్పటికీ దే ఆర్ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇలా మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రాపగేషన్ వెక్టర్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్. అర్థమైంది అనుకుంటున్నాను. సో నౌ కమ్ టు దిస్ వన్. సరే, ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ని ఒక ప్లేన్లో చూపించడం కోసం ఏ ప్లెయిన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రాపగేట్ అవుతుంది కోసం, సో నేను ఏదో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటే మనము ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేషన్ సమయానికి అట్ ఎ టైం టీ అనుకుంటున్నాను. అట్ ఎ టైం టీ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ అట్ ఎ పాయింట్ ఎక్స్ అనే పాయింట్ దగ్గర ఉంది అనుకుంటున్నాను. లెట్ మీ టేక్ అట్ ఎక్స్ అనే పాయింట్ దగ్గర ఉంది అనుకుంటున్నాను. సో లెట్ మీ టేక్ దిస్ లొకేషన్ ఈస్ క్యాపిటల్ ఎక్స్ అనుకుంటున్నాను. సో ఏ ప్లెయిన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కాబట్టి, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి సంబంధించిన ఒక ప్లెయిన్ డ్రా చేస్తున్నాను. చూడండి, బాగా జాగ్రత్తగా గమనించండి. ప్లెయిన్ ఎలా డ్రా చేస్తున్నానో కాస్త జాగ్రత్తగా ఆలోచించి డ్రా చేయండి. చూడండి, ఇలా చూడండి, ఈ ప్లెయిన్ అనేటువంటిది జెడ్ డైరెక్షన్కు ప్యారలల్గా ఉండేటట్టు గీసాను. ఇది వై డైరెక్షన్కు ప్యారలల్గా ఉండేది తీసాను. పైన వచ్చేసి జెడ్ డైరెక్షన్కు ప్యారలల్గా ఉండే తీసాను. As it is a plane electromagnetic wave, it has the vibrations of electric field and magnetic field. In our discussion, we are confirming that, so the electric field vectors are along y direction. Y direction లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్స్ అనేవి వైబ్రేట్ అవుతున్నాయి అనుకుంటున్నాం. లెట్ మీ టేక్ దీస్ ఆర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్. ఈ వైబ్రేషన్స్ అనేవి మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ ఇలా ఉన్నాయి అనుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ నేను ఇక్కడ రెడ్ కలర్ వేసాను కదా, ఇవన్నీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్. సో పైకి కిందికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వైబ్రేట్ అవుతుంది. ఇక నేను ఈ రెడ్ కలర్లో ఏం గీసినా సరే అదంతా ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సంబంధించినటువంటి వైబ్రేషన్స్ అని. సో యాజ్ ద వేవ్ ఈజ్ ప్రాపగేటింగ్ లైక్ దిస్ డైరెక్షన్ along x direction, so electric field is confined in y direction, then magnetic field must be vibrations along z direction. సో జెడ్ డైరెక్షన్లో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్స్ ఉన్నాయి. సో ఈ డైరెక్షన్లో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్స్ ఉన్నాయి. సో ఇదిగో ఇలా వేస్తున్నాను. సో దీస్ ఆర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ వైబ్రేషన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. చూడండి, ఈ డైరెక్షన్లో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వైబ్రేషన్ అవుతుంది. సో దిస్ డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ జెడ్ డైరెక్షన్లో మనకు వైబ్రేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబ్జర్వ్డ్ అట్ టైం టీ అనేటువంటి టైం దగ్గర నేను అబ్జర్వ్ చేశాను. ఆఫ్టర్ డిటీ టైం అంటే మనము ఒకసారి ఫోటోతో క్యాప్చర్ చేసాం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని. ఇదిగో ఎక్స్ అనేటువంటి లొకేషన్ దగ్గర మనకు కనిపించింది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. డిటీ టైం వేస్ట్ చేశాను, అంటే డిటీ టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్చర్ చేశాను. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ సమ్వేర్, ఇదో ఇక్కడెక్కడో ఉందనుకుంటున్నాను. సో దట్ లొకేషన్ ఈస్ ఎక్స్ డాష్ లొకేషన్ దగ్గర ఉంది అంటున్నాను. అగైన్ వీఆర్ డ్రాయింగ్ ప్లెయిన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కాబట్టి ప్లెయిన్గా మనం ఒకటి డ్రా చేస్తున్నాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఉంది కాబట్టి అగైన్ వీఆర్ డ్రాయింగ్ ఏ ప్లెయిన్ని నేను డ్రా చేస్తున్నాను. సారీ చాలా జాగ్రత్తగా గీయండి అమ్మా. ఇది ఇలా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, ప్లెయిన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మళ్ళీ ఇక్కడ ఉంది. Again, electromagnetic wave is having the electric field and magnetic field. So electric field vectors అనేటువంటివి మళ్ళీ ఇక్కడ మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ y డైరెక్షన్లో ఉన్నాయి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ అనేటువంటివి మనకు ఏ డైరెక్షన్లో ఉన్నాయి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ వచ్చేసి మనకు జెడ్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్స్ ఉన్నాయి. చూడండి, యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ ప్రొపగేటింగ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కెన్ వేరీ అయ్యేదానికి ఛాన్స్ ఉంది.
అంటే ఈ ప్లేస్ దగ్గర నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ సమ్ వాల్యూ ఉందనుకోండి, ఇదిగో ఎక్స్ అనేటువంటి ప్లేస్కి సంబంధించినటువంటి ఇవి. సో ఇవి ఎక్స్ ఫీల్డ్కి సంబంధించినటువంటి, ఇవి ఎక్స్ డాష్కి సంబంధించి. ఇప్పుడు టైం ఎంత తీసుకునేది, టీ ప్లస్ డెల్టా టీ లేదా డిటి అనుకుంటున్నాను. డిటి టైంలో మనకు ఇక్కడికి రావడం జరిగింది. చూడండి, యాజ్ అ వేవ్ ఈజ్ ప్రాపగేటింగ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, సో ఇట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కెన్ వేరీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్సో వేరీ. సో ఈ సిచ్యువేషన్లో మనకున్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క వాల్యూ ఎంత అంటే, ఇక్కడ ఎక్స్ డాష్ అనేటువంటి పెయిన్ ఈ ప్లస్ డెల్టా ఈ అంటే మనకు ఉన్నటువంటి ఈ కొత్త ఉన్నటువంటి డి అనేటువంటి వాల్యూ. డిఈ ఇట్ మే బి పాజిటివ్ వాల్యూ అంటే ఇంక్రీజ్ అయినా ఉండొచ్చు, ఇట్ మే బి డిక్రీజ్ తగ్గినా పోయి ఉండొచ్చు. సో వేవ్ ఇలా ప్రాపగేట్ అవుతూ మీ దగ్గరికి వస్తుంది, వేవ్ ఇలా ప్రాపగేట్ అవుతూ వస్తుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మార్పులు వస్తున్నాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మార్పులు వస్తున్నాయి. మార్పు వచ్చింది అని చెప్పడం కోసం ప్లస్ డిఈ అని రాశాను. డిఈ అంటే మారినటువంటి వాల్యూ, అంటే అది పెరిగిండొచ్చు తగ్గిండొచ్చు. సరే, ఇప్పుడు మనకు అలాగే మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కూడా మార్పు వచ్చింది కాబట్టి ఇంతకు ముందు ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ బి అని చెప్పడం మర్చిపోయాను. బి ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ఎక్స్ ఇనిషియల్ కండిషన్. సో ద వేరియేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ నెక్స్ట్ ఫైనల్ పొజిషన్ దట్ ఎక్స్ డాష్ పొజిషన్ బి ప్లస్ డిబి, ఇందులో కూడా మార్పులు వచ్చాయి. నౌ మీకు క్లియర్గా అర్థమైపోయింది అనుకుంటాను. An electromagnetic, plain electromagnetic wave is propagating along x direction. Electric field vibrations are confined in y direction and magnetic field vibrations are in the z direction. At a initial state, the electromagnetic wave is located at x at a time t. The magnitude of electric field E and magnitude of magnetic field B at a given time delta t after given time dt. The plane electromagnetic is at x dash, electric field is E plus delta E, magnetic field value is B plus delta B. ఇంతవరకు రాసుకున్నాం. చూడండి, now we are assuming a loop, ఒక లూప్ నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను, a loop. సో అలాంగ్ yx ప్లేన్లో నేను ఒక లూప్ను అజ్యూమ్ చేసుకుంటున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ లూప్. The length of the loop is dx అయింది అనుకోండి. The length of the loop is dx కలిగి ఉంది లెంత్. The width of the loop చూడండి, ఇది dx, ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్నటువంటి లెంత్ను dx అనుకున్నాను. The width of the loop is dy. ఈ హైట్ ఉంది చూసారా, ఈ హైట్ను dy అనుకుంటున్నాను. చూడండి, ఇదే లూపును నేను ఇక్కడ సపరేట్గా ఇక్కడ రాస్తున్నాను. మళ్ళీ చాలా జాగ్రత్తగా చూడండి. ఇలా ఉంది మనకు లూపు, ఇలా ఉంది లూపు, ఇలా ఉంది, ఇలా ఉంది లూప్ అనేటువంటిది. చూడండి, దిస్ లూప్ ఈజ్ టేకెన్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యూ మే గెట్ డౌట్. ఈ లూప్ అనేటువంటిది మనం క్లాక్ వైజ్లోనే రొటేట్ చేయాలా, యాంటీ క్లాక్ వైజ్లో? జనరల్ నొటేషన్ ఆఫ్ ఎనీ లూప్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇట్ ఈస్ ద జనరల్ నొటేషన్. మనము ఏదైనా రే డయాగ్రామ్ అనేటువంటిది లెఫ్ట్ నుండి రైట్ వేస్తాను చూసారా, దాని జనరల్ రిప్రజెంటేషన్. సో హియర్ ఆల్సో వీఆర్ యూజింగ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లూప్. సో ఇలా మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక లూప్ను ఊహించుకున్నాం. ఎందుకయ్యా అంటే వీ నీడ్ టు యూజ్ Maxwell equations. Maxwell equations mean nothing but we need to use in a closed loop. Closed loop లో వాడాలి కాబట్టి. ఇంతకుముందు మీరు ఫార్ములా చూసి ఉంటారు అనుకుంటా, Maxwell equation ఏ క్లోజ్డ్ లూప్ అని వాడాను. సో లైన్ ఇంటిగ్రల్, ఏ క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ అని వాడబడింది. ఇదిగో ఇలా మనం వాడు. సో లెట్ మీ స్టార్ట్. నొటేషన్ ఇస్తున్నాను ఈ లూప్కి. సో ద లూప్ నొటేషన్స్ ఆర్, లెట్ మీ గివ్ ఎనీ స్మాల్ నెంబర్స్ A B C D. సో ఇక్కడ నేను ఇస్తున్నాను A B C D. ఇక్కడ నేను చెప్పేటువంటి ముఖ్యమైన పాయింట్లు ఇవి చాలా ఇంపార్టెంట్, కాస్త ఆలోచించండి. ఫ్రమ్ A టు B, వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్? ఏ నుంచి Bకి కదిలేటప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అనేది మనకి ఇప్పుడు క్వశ్చన్. చూడండి, యాజ్ ద లైన్ ఈజ్ మూవింగ్ అలాంగ్ X డైరెక్షన్ but the vibrations of electric field along y direction. That means when we are moving
from A to B, there is no electric field vector along this direction. ఈ డైరెక్షన్స్ లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్స్ లేవు. ఎందుకు లేవు? మనం కదిలేటువంటి దిశ ఇది, కానీ వైబ్రేషన్ జరిగేది మాత్రం y డైరెక్షన్ లో జరుగుతున్నాయి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ is 0 when we are moving from A to B. Now come to this situation from C to D. C నుంచి D కి వచ్చేటప్పుడు కూడా ఇదే ప్రాబ్లం వచ్చేసింది. We are moving along x direction but vibrations are along y direction. Here also E is equal to 0. అర్థమైంది అనుకుంటున్నాను. Now come to this situation. When we are moving from D to A, D నుంచి A కి వస్తున్నాం. What is the magnitude of electric field? D to A, ఎక్కడుంది? At x, x దగ్గర ఉంది. What we assume electric field value at x? E. E అనేటువంటి వాల్యూ కలిగి ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క వాల్యూ E వాల్యూ కలిగి ఉంది. When we are moving from B to C, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క వాల్యూ ఎంత ఉంది? చాలా జాగ్రత్తగా చూసి చెప్పండి. ఇక్కడ ఎంత ఉన్నాను? E ప్లస్ డిఈ. సో హియర్ వీఆర్ హ్యావింగ్ E ప్లస్ డిఈ. ఇందులో ఏమన్నా డౌట్ ఉంటే ఇంకొకసారి జాగ్రత్తగా చూసి తర్వాత స్టెప్కు వెళ్ళండి. Now come to the next situation. Now we are going to apply Maxwell third equation. Maxwell's యొక్క థర్డ్ ఈక్వేషన్ నేను ఇప్పుడు ఈ లూప్కి అప్లై చేయబోతున్నాను. అప్లై చేస్తే ఏమవుతుందో చూడండి. వాట్ ఈస్ ద Maxwell థర్డ్ ఈక్వేషన్? అప్లయింగ్, ఏం అప్లై చేస్తున్నాను? Maxwell's థర్డ్ ఈక్వేషన్. ఒకసారి Maxwell థర్డ్ ఈక్వేషన్ రీకాల్ చేసుకోండి. క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ E bar dot dl is equal to negative of d pi by dt. ఇది మనకున్నటువంటి Maxwell థర్డ్ ఈక్వేషన్. సో మనకి ఇక్కడ మొత్తం మన దగ్గర ఉన్నటువంటి లూప్ మొత్తం ఎలా ఉంది అంటే ఏ నుంచి ఎక్కడి నుంచైనా బిగించేయచ్చు. ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ టు బి. ఏ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ కాబట్టి ఏ నుంచి బికి కదులుతున్నాను. E bar dot dl ఆల్రెడీ మనకి ఈ వాల్యూ తెలుసు. ఎంత అంటే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ dl ప్లస్ బి నుంచి సి కదులుతున్నాను లూపు. బి నుంచి సి కదులుతున్నాను లూపు. బి టు సి అని అర్థం. సో ఇక్కడ ఏ నుంచి బి కాబట్టి ఏ టు బి ఇక్కడ రాయొచ్చు. బి నుంచి సి కదులుతున్నాను కాబట్టి బి టు సి ఇక్కడికి కదిలాను. ఎంత ఇక్కడ? ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ప్లస్ డిఈ. సో ఇంటూ డిఎల్ ప్లస్ సి నుంచి డికి వస్తున్నాను. సో ఇంటిగ్రల్ సి టు డి. ఈ వాల్యూ ఎంత ఉంది ఇలా కదలడంలో? ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ డిఎల్ ప్లస్ మళ్ళీ ఎక్కడికి రావాలి? డి నుంచి మళ్ళీ ఏకి రావాలి. ఈ వాల్యూ ఎంత ఉంది? E ఈజ్ ఈక్వల్ టు ఈ దట్ ఇంటూ డిఎల్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయింది? మైనస్ డో పై బై డో టీ అనేది రావడం జరిగింది. డి పై బై డి పై బి బై dt అనేది రావడం జరిగింది. ఇక్కడ నాకు ఒక ముఖ్యమైన విషయం చెప్పండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరోగా ఉన్నటువంటి లైన్ ఇంటిగ్రల్ ఎంత చేసినా ఆ వాల్యూ మనకు 0 వచ్చేస్తుంది. ఈ వాల్యూ 0. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఇంటిగ్రల్ ఒక వాల్యూ 0 ఉన్నటువంటి దాన్ని ఇంటిగ్రేషన్ ఎంత చేసినా 0ని. సో దిస్ వాల్యూ ఇస్ 0. సో ఈ టర్ము మనకు 0 అయిపోయింది. ఇందులో కాన్స్టెంట్ E ప్లస్ డిఈ బయటకు వచ్చేసింది. లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ బి టు సి, బి నుంచి సికి కదలడంలో లైన్ ఇంటిగ్రల్ ఎంత? సో ఈ విడ్త్ ఎంత అని చెప్పాను డయాగ్రామ్లో? dy. సో మనం ఎలా కదులుతున్నాము? బి నుంచి సికి. బి నుంచి సికి కదిలేటువంటి దిశలో మన యొక్క లెంత్ ఎలిమెంట్ మనం చూడండి. బి నుంచి సికి ఎలా కదులుతున్నాం? అలాంగ్ ద కోఆర్డినేట్ సిస్టమ్ డైరెక్షన్. సో dy అనేటువంటి లెంత్ పాజిటివ్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ dy అవుతుంది. ఈ వాల్యూ ప్లస్ dy అయిపోతుంది. అలాగే ఇక్కడికి వద్దాం. dl ఎక్కడి నుంచి వస్తున్నాను? డి నుంచి ఏకి వస్తున్నాను. డి టు ఏకి వస్తున్నాను కిందికి. ఈ బయటకు వచ్చేసింది dl చేయాలంటే ఈ లెంత్ మొత్తం ఎంత? dy. కానీ ఈ dy అనేటువంటి లెంత్ ఎలా వస్తుంది? కోఆర్డినేట్ సిస్టంలో మనము టువర్డ్స్ టు ద ఆరిజిన్ వైపుకి వెళ్తున్నాం అంటే నెగిటివ్ dy అవుతుంది. సో ఈ వాల్యూ ఏమైపోతుంది అంటే మైనస్ dy అవుతుంది.
సో ఈ మార్చినటివన్నీ నేను క్లియర్గా రాస్తున్నాను. ఈ ప్లస్ డిఈ, సో ఈ ప్లస్ డిఈ ఇంటూ ఏమొచ్చేసింది డివై, అంతేనా కదా. చూడు ఇక్కడ నీట్గా ఈ ప్లస్ డివై, దిస్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు డివై, అలాగే ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డివై ప్లస్ ఈ ఇంటూ మైనస్ డివై ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఇటు సైడ్ మైనస్ డిపై బై డిటి ఇలా రావడం జరిగింది. సరే ఈ డివైని దీంతో మల్టిప్లై చేస్తున్నాను. ఈ ఇంటూ డివై ప్లస్ డిఈ ఇంటూ డివై, అంతే కదా. డిఈ ఇంటూ డివై మైనస్ ఈ ఇంటూ డివై ఇజ్ ఈక్వల్ టు మైనస్ డిపై బై డిపై బి బై డిటి. ఈ డివై మైనస్ ఈ డివై క్యాన్సల్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ డివై ఇజ్ ఈక్వల్ టు మైనస్ డిపై బై డిటి. చూడండి ఇక్కడ పై బి ని ఓపెన్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద పై బి? ఇట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క వాల్యూ ఏంటి? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఇంటూ ఏరియా. ఈ ఫార్ములా నీకు తెలుసు. సో మన లూప్ యొక్క ఏరియా ఏంటి చూడండి. మన లూప్ ఎంత విడుతుంది? డిఎక్స్ లెంత్ ఉంది, డివై విడ్త్ ఉంది. ఏరియా ఎంత అవుతుంది? డిఎక్స్ డివై, అంతే కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ డిఎక్స్ డివై అవుతుంది. ఈ పై బి వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ మనం ఉన్నటువంటి ఈక్వేషన్లో రాస్తున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డిఈ డివై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పైన ఉన్న దాంతో రాసేసాను అంతే, మైనస్ డి ఇంటూ బి ఇంటూ డిఎక్స్ డివై డివైడెడ్ బై డిటి. ఇందులో మనకు కాన్స్టెంట్ టర్మ్లన్నీ నేను బయటికి తీసుకొస్తున్నాను. లెంత్ కాన్స్టెంట్ డిఎక్స్, విడ్త్ కాన్స్టెంట్ డివై, బట్ పి ఈజ్ ద వేరియబుల్. ఇది చేంజ్ అవుతుంది, టైంను బట్టి ఇది మారుతుంది. కాబట్టి దాన్ని అలాగే లోపల ఉంచేసి బయటికి తీసుకొస్తున్నాను మిగతా వాల్యూ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డి డివై ఇజ్ ఈక్వల్ టు డిఎక్స్ డివై ఇంటూ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ డిపై బై డిబి బై డిటి. ఇక్కడ మైనస్ ఉంది, క్లియర్గా రాసుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ డివై ఉంది, ఇక్కడ డివై ఉంది. సో ఇక్కడ మనకు డిఈ డివైడెడ్ బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు నెగటివ్ ఆఫ్ డిబి బై డిటి. ఇది మనకు రావడం జరిగింది. చూడండి, యాజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ వేరియింగ్ అలాంగ్ సింగిల్ డైరెక్షన్, ఎక్స్ డైరెక్షన్లోనే మారుతుంది. కాబట్టి we need to take this differential function as a partial differential గా చేస్తుంది. ఎందుకంటే ఈజ్ వేరియింగ్ అలాంగ్ సింగిల్ డైరెక్షన్, ఎక్స్ డైరెక్షన్లోనే మారుతుంది. సో ఇన్ పార్షియల్ డిఫరెన్షియల్ ఫామ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఫామ్లో రాసుకోవాల్సి వస్తుంది. ఎందుకు రాసుకోవాల్సి వస్తుంది అనేది కూడా చెప్పాను. బికాస్ ఆఫ్ ఈ ఈజ్ వేరియింగ్ ఇన్ సింగిల్ వేరియబుల్ ఫంక్షన్, అంటే ఎక్స్ డైరెక్షన్లోనే వై డైరెక్షన్లోనే ఈ అనేది మారుతుంది. కాబట్టి మనం పార్షియల్ ఫంక్షన్గా రాసుకుంటాం. డో ఈ బై డో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టీ, ఇది రావడం జరిగింది. డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టీ అనేది రావడం జరిగింది. సో లెట్ మీ టేక్ దిస్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఈక్వేషన్ నేను 1 అనుకుంటున్నాను. ఇది కేవలం మనం దేనికి సంబంధించినటువంటిదంతా రాశాను నేను, కంప్లీట్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేటువంటి దాని మీద బేస్ చేసుకొని రాయడం జరిగింది. నౌ లెట్ మీ గో టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గరికి వెళ్తున్నాను. మళ్ళీ ఫంక్షన్కి వచ్చేసాను, మళ్ళీ సేమ్ గ్రాఫ్ దగ్గరికి వచ్చేసాను. Now consider another loop which is in xz plane లో ఒక లూప్ ఊహించుకోమంటున్నాను. సో ఇలా ఒక లూప్ ఊహించుకుంటున్నాను. లెట్ మీ టేక్ లైక్ దిస్ లూప్. సో ద లెంత్ ఆఫ్ ది లూప్ ఈజ్ dx ఓన్లీ. ఇక్కడ నేను dx తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా dx అయిపోతుంది, dx. ద విడ్త్ ఆఫ్ ది లూప్ ఈజ్, ఇది ఏ డైరెక్షన్లో ఉంది, ఇది z డైరెక్షన్ కదా, ఈ డైరెక్షన్ z డైరెక్షన్ కదా, dz. చూడండి, పైన లూప్ నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి అది నేను రెడ్ కలర్ వేశాను. కింద లూప్ అనేటువంటిది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి నేను బ్లూ కలర్లో వేస్తున్నాను.
కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఏ దానికి సంబంధించిన నువ్వు ఎగ్జామ్లో కూడా ఇలా డిఫరెంట్ కలర్ డైరెక్షన్లో వేస్తేనే కన్ఫ్యూజ్ అనేది తగ్గిపోతుంది. చూడండి, ఈ లూప్లో నేను కంప్లీట్గా దీన్ని నేను బయటికి తీసుకెళ్ళి వేసే ముందరగా నేను ఇక్కడ ఒక చిన్న లూప్ వేసేసి ఆ తర్వాత నేను మళ్ళీ దీన్ని ఇంకొకసారి డ్రా చేస్తాను. ఇదిగో ఇక్కడ వేస్తున్నాను లూపు, ఇక్కడ ఉన్నటువంటి లూప్ ఇలా ఉంది. అరే వద్దులేండి కింద వేస్తానులేండి. ఇదిగో ఇలా ఉంది మన లూపు, అలా వద్దంటారా, ఉన్నది ఉన్నట్టే రాయమంటారా, సరే వేస్తాను. ఇదిగో ఇలా ఉంది మన లూప్. సో ఇలా ఉంది మన లూప్. చూడండి, ఈ డైరెక్షన్లో మనకు వచ్చేసి ఇది డీజెడ్. ఎక్కడి నుంచి ఒకసారి నుంచి మనం ఈ లూప్ను స్టార్ట్ చేయాలి, క్లోజ్ చేయాలి. కాబట్టి సో ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ డైరెక్షన్లో లూప్ను క్లోజ్ చేస్తున్నాను. ఇలా వచ్చింది లూప్ అనేది. సో ఇలా లూప్ అనేటువంటిది ఇలా. సో ఇంతకు ముందు మనము ఏబిసిడి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను పిక్యూఆర్ఎస్ తీసుకుంటాను. పిక్యూఆర్ఎస్. సో ఇక్కడ వచ్చేసి మనకు పి ఉంది, ఇక్కడ క్యూ, ఇక్కడ ఆర్, ఇక్కడ ఎస్ ఉంది. చూడండి, ఇఫ్ వీఆర్ మూవింగ్ ఫ్రమ్ పి టు క్యూ, పి నుంచి క్యూకు నేను మూవ్ అవుతున్నాను. పి నుంచి క్యూ ఏ డైరెక్షన్లో ఉంది, ఏ లైన్లో ఉంది, ఎక్స్ డైరెక్షన్లో ఉంది. వాట్ ఈజ్ ద బి వాల్యూ, ఇక్కడ బి వాల్యూ ఎంత అన్నది క్వశ్చన్ చేసుకోండి. ఇట్ ఈస్ ద జీరో. ఎస్, ఇట్ ఈస్ ద జీరో. ఎందుకు? ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ ఆర్ కన్ఫైన్డ్ ఇన్ ఓన్లీ జెడ్ ప్లైన్. జెడ్ యాక్సిస్ మీదనే ఉన్నాయి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేటువంటి. కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు జీరో. నా కమ్ టు దిస్ క్యూఆర్. క్యూఆర్ అనేటువంటిది ఎక్కడుంది మనకు ప్లేన్ అనేటువంటిది? ఎక్స్ డాష్ దగ్గర ఉంది. ఎక్స్ డాష్ దగ్గర మనకు ఉంది కాబట్టి మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఏమవుతుంది? ఇనిషియల్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిబి అవుతుంది. మళ్ళీ ఆర్ నుంచి ఎస్కి వస్తున్నా నేను. ఐఎమ్ మూవింగ్ ఫ్రమ్ ఆర్ టు ఎస్. ఆర్ టు ఎస్ ఏ లైన్లో ఉంది? ఎక్స్ డైరెక్షన్. ఎక్స్ డైరెక్షన్లో ఉంది. ఎక్స్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా? లేదు. బి ఇజ్ ఈక్వల్ టు జీరో. మళ్ళీ నేను ఎస్ నుంచి పీకి వస్తున్నాను. ఎస్ నుంచి పీకి వస్తే ఐఎమ్ మూవింగ్ ఇన్ జెడ్ డైరెక్షన్. జెడ్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా? ఉంది. అది ఎక్కడ సిచ్యువేషను? ఎక్స్ అనేటువంటి సిచ్యువేషన్ దగ్గర. సో ఇనిషియల్ స్టేజ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత? బి. సో ఈ లెంత్ వాల్యూ ఎంత? డిజెడ్. ఇక్కడ చూడండి, నాకు ఒక మాట చెప్పండి. ఇన్ దిస్ డైరెక్షన్ ఎస్ నుంచి పీకి మూవ్ అయ్యేటప్పుడు వీఆర్ మూవింగ్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్ కాబట్టి లెంత్ వచ్చేసి డిజెడ్ అయింది. వెన్ వీఆర్ మూవింగ్ క్యూ టు ఆర్ నుంచి మూవ్ అయ్యేటప్పుడు లెంత్ అనేటువంటిది నెగటివ్ డిజెడ్ అయిపోయింది. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదన్నా కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ రాంగ్ పెడితే మొత్తం రాంగ్ అయిపోతుంది. చూడండి, ఈ మూమెంట్ అనేటువంటిది, ఈ కదలిక అనేటువంటిది క్యూ టు ఆర్ కదులుతున్నాం, బట్ కోఆర్డినేట్ సిస్టమ్ ఈ డైరెక్షన్ లో కదులుతుంది. ఇది పాజిటివ్ డైరెక్షన్ మూమెంట్, బట్ వీఆర్ మూవింగ్ నెగటివ్. కాబట్టి ఈ లెంత్ అనేటువంటిది నెగటివ్ తీసుకోవాల్సి ఉంటుంది. నెగటివ్ డిజెడ్. ఈ మొత్తం డయాగ్రామ్ ని మనము కంటిన్యూషన్ అయినటువంటి పార్ట్ దగ్గర నేను వేస్తాను. కంటిన్యూషన్ పార్ట్ దగ్గర. సో ఎలా ఉందో ఒకసారి వేస్తున్నాను. ఉన్నది ఉన్నట్టు వేస్తున్నాను. ఇలా ఉంది మనకు లూప్ అనేటువంటిది. ఇలా ఉంది లూపు. సో ఇక్కడ మనం పి నుంచి స్టార్ట్ చేసాం, క్యూకి వచ్చాం, ఆర్కి వచ్చాం, ఎస్కి వచ్చాం. ఇలా మనం వెళ్ళిపోతున్నాం. లూప్ని ఇలా క్లోజ్ చేసాం. సో పి నుంచి క్యూకి వెళ్ళేటప్పుడు బి వాల్యూ వచ్చేసి 0 అయిపోయింది. లెంత్ వాల్యూ వచ్చేసి డిఎక్స్. క్యూ నుంచి ఆర్కి వెళ్ళేటప్పుడు బి వాల్యూ బి ప్లస్ డిబి అయింది. లెంత్ వాల్యూ మాత్రం మైనస్ డిజెడ్. ఆర్ నుంచి ఎస్కి వెళ్ళేటప్పుడు బి వాల్యూ 0 అయింది. లెంత్ వాల్యూ మాత్రం డిఎక్స్. ఎస్ నుంచి పీకి వచ్చేసేటప్పుడు బి వాల్యూ బి అయింది, కానీ లెంత్ వాల్యూ మాత్రం డిజెడ్. ఇది మనకున్నటువంటి అప్లయింగ్ మ్యాక్స్వెల్ ఫోర్త్ ఈక్వేషన్. మ్యాక్స్వెల్స్ ఫోర్త్ ఈక్వేషన్ ఎందుకు గుర్తుంది అనుకుంటున్నాను? మ్యాక్స్వెల్స్ ఫోర్త్ ఈక్వేషన్. అసలు మ్యాక్స్వెల్ ఫోర్త్ ఈక్వేషన్ మీకు గుర్తుంది అనుకుంటున్నాను. మనకు ఆల్రెడీ చెప్పాను. మీకు గుర్తు ఇంటిగ్రల్ ఆఫ్ క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ magnetic field is equal to mu naught IC plus mu naught epsilon naught into dou pi E by dou t. ఇది కదా మనకున్నటువంటి ఈక్వేషన్. సో అదే ఈక్వేషన్ నేను ఇక్కడ రాస్తాను. ఒకసారి రాద్దాం. మ్యాక్స్వెల్ ఫోర్త్ ఈక్వేషన్ ఇంటిగ్రల్ ఆఫ్ b bar dot dl is equal to mu naught into IC plus mu naught epsilon naught into d pi E by dt. ఇది మనకు మ్యాక్స్వెల్ ఫోర్త్ ఈక్వేషన్. సో ఇందులో ఐసి, వాట్ ఈజ్ మీన్ బై ఐసి?
I into suffix C, it is the conduction current. That is nothing but total current in the loop గుండా వెళ్ళేటువంటి total current. ఇప్పుడు చూడండి, ఈ లూప్ గుండా ఏదైనా కరెంటు వెళుతుందా? వెళ్ళలేదు. అంటే ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ IC is equal to ఏమవుతుంది? 0. ఎందుకు? ఈ లూప్ గుండా ఎక్కడ కరెంట్ లేదు. ఇక్కడ ఒక కడ్డీ లాంటిది ఏదైనా ఉండి, ఒక కండక్టర్ ఉండి, కండక్టర్ గుండా కరెంట్ వెళ్తా అంటే మనం IC వాల్యూ మనం డిఫైన్ చేస్తాం. మనకి ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ఇవ్వనప్పుడు మనకు లేదు కాబట్టి IC is equal to 0. ఎందుకు రాశాను IC is equal to 0? బికాజ్ there is no కండక్షన్ కరెంట్. కండక్షన్ కరెంట్ అనేటువంటిది లేదు. కండక్షన్ కరెంట్ లేదు దీని గుండా, కాబట్టి ఇది అయింది. సో ఇంకొకసారి మాడిఫైడ్, ఇప్పుడు ఇంకొక ఫార్ములా సింప్లిఫై అయిపోయింది. ఇంటిగ్రల్ ఆఫ్ b bar dot dl is equal to, ఇది 0 అయిపోతానే మొత్తం ఏమైపోయింది, ఈ టర్మ్ అంతా 0 అయిపోయింది. కాబట్టి mu naught epsilon naught d pi e by dt ఇలా రావడం జరిగింది. ఇప్పుడు నేను ఈ క్లోజ్డ్ లూప్ కి ఈ ఫార్ములాను అప్లై చేస్తున్నాను. రైట్ సైడ్ ఉన్నటువంటిది అలాగే ఉండండి, లెఫ్ట్ సైడ్ లో నేను మొత్తం లూప్ కి అప్లై చేస్తున్నాను. లూప్ అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో మళ్ళీ అక్కడికి తిరిగి రావాలి. P to Q వెళ్తున్నాను. సో వీఆర్ మూవింగ్ ఫ్రమ్ P to Q. B బార్ యొక్క వాల్యూ ఎంత ఈ లూప్ లో, ఈ మూమెంట్ లో? 0. అంటే B is equal to 0 ఇంటూ DL, లైన్త్ ఎలిమెంట్ నేను కదలాలి కాబట్టి ఇక్కడ ఎంత వాల్యూ? dx అయింది. ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్, చూడండి రెండోసారి Q నుంచి R కు వెళ్ళాలి, Q to R. B వాల్యూ ఎంత? B ప్లస్ dB. సో ఇక్కడ నేను ఈ dx అనేటువంటి dl రాస్తాను, లెంత్ ఎలిమెంట్ మార్చినప్పుడు మనం మారుతాం. సో ఇంటూ dl ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ Q to R అయిపోయింది, R to S వస్తున్నాను. R to S ఎక్కడి నుంచి? B is equal to 0 ఇంటూ dl ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ S to P, మళ్ళీ Pకే వచ్చేసాను తిరిగి. సో ఏంటిది? B is equal to B ఇంటూ dl, దట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్నట్టు రాస్తున్నాను, mu naught epsilon naught ఇంటూ d pi e by dt. ఇందులో మార్పు లేదు, రైట్ సైడ్ ఉన్నటువంటిది. ఇంటిగ్రేషన్ లో ఒక వాల్యూ 0 ఉన్నటువంటి క్వాంటిటీని పట్టుకొని ఎంత ఇంటిగ్రేషన్ చేసినా అది 0నే అవుతుంది. సో ఈ టర్మ్ 0 అయిపోయింది, ఈ టర్మ్ 0 అయిపోయింది. B ప్లస్ dB అనేది కాన్స్టెంట్, దానికి బయటకు వచ్చింది. లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ dl, Q నుంచి R కు లైన్ ఇంటిగ్రల్ dl చేస్తే ఏమవుతుందో చూడమంటున్నాడు. Q నుంచి R కు లైన్ ఇంటిగ్రల్ dl చేస్తే మైనస్ dz అయింది, ఎందుకంటే ఈ లెంత్ dz. కానీ మనము కోఆర్డినేట్ సిస్టంలో ఈ డైరెక్షన్ లో వెళ్తే పాజిటివ్ అనుకున్నాం. ఎందుకు? ఒకసారి చూడండి, డయాగ్రామ్ గుర్తు చేసుకోండి. సో దిస్ డైరెక్షన్ ఈజ్ పాజిటివ్, దిస్ డైరెక్షన్ ఈజ్ పాజిటివ్, ఈ డైరెక్షన్ లో వెళ్తే పాజిటివ్, ఇలా ఉన్నాయి పాజిటివ్స్. కానీ మనం ఆపోజిట్ వెళ్తున్నాం కాబట్టి ఇది నెగిటివ్ dz అయిపోయింది. అర్థమైంది అనుకుంటున్నాను. డన్. సో ఇక్కడ ఏమైపోయింది? ఇది నెగిటివ్ dz అయింది. సో రాస్తున్నాను నేను ఇంకోసారి, b ప్లస్ db ఇంటూ నెగిటివ్ dz ప్లస్ ఇక్కడికి వచ్చాను, b కాన్స్టెంట్ b బయటకు వచ్చింది, dl. p నుంచి s కు రావాలి, p నుంచి s కా? ఎక్కడ p నుంచి? s నుంచి p కా? రాంగ్ రాసినట్టున్నా చూడండి ఇక్కడ, S నుంచి Pకి, S నుంచి Pకి వెళ్ళండి, S నుంచి Pకి వెళ్తున్నాం. సో S నుంచి Pకి వెళ్తున్నప్పుడు B కాన్స్టెంట్ అయింది, dl అంటే ఇక్కడ నుంచి వచ్చినటువంటి లెంత్ ఎంత? dz అయింది. సో B ఇంటూ dz ఇస్ ఈక్వల్ టు, ఈ పక్కన ఉన్నటువంటిది ఉన్నట్టు రాయండి. సో రాస్తారా మీరు? రాయండి. mu naught epsilon naught ఇంటూ d pi e by dt. కనిపిస్తుందా ఇంతకు మీకు? ఓకే, కనిపిస్తుంది, నో ఇష్యూ. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మైనస్ dz ఇక్కడ మల్టిప్లై అయింది. సో మైనస్ dz, b ఇంటూ మైనస్ dz, ఈ ప్లస్ ఈ మైనస్ క్యాన్సిల్ అయింది. సో మిగిలినటువంటి ఏంది? db మైనస్ dz ఇజ్ ఈక్వల్ టు ఇది. ఏమి ఇంకో స్టెప్ రాయమంటారా? రాస్తాను అయితే. మైనస్ b ఇంటూ dz ప్లస్ db ఇంటూ dz ఇజ్ ఈక్వల్ టు mu naught ఎప్సిలాన్ నాట్ ఇంటూ d pi e by dt ఇలా రావడం జరిగింది. ఏంటి ఇంకొక స్టెప్ మిస్ అయిందా? ఈ పక్క ఒకటి ఉంది కదా, ఎస్ రబ్ చేస్తాను. డన్. ఇక్కడ ఏముంది?
ప్లస్ బి ఇంటూ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డి పై ఈ బై డిటి ఇలా రావడం జరిగింది. మైనస్ బీడీజెడ్ ప్లస్ బీడీజెడ్ వెళ్ళింది. డిబి డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఇది మైనస్ కదా, ఇది కూడా మైనసే, మైనస్ డిబి డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డి పై ఈ బై డిటి. మళ్ళీ ఇక్కడ పై ఈ ఉంది, ఫ్లక్స్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి, ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా. ఏముంది ఏరియా, మన లూప్ యొక్క ఏరియా ఏంటి, ఈ ఇంటూ మన లూప్ ఒకసారి చూసేద్దాం. మన లూప్ యొక్క ఏరియా రావాలంటే మన లూప్ ఎంత లెంత్ కలిగి ఉంది, డిఎక్స్ లెంత్ కలిగి ఉంది, ఎంత విడ్త్ కలిగి ఉంది, డిజెడ్ విడ్త్ కలిగి ఉంది. సో డిఎక్స్ డిజెడ్ విడ్త్ కలిగి ఉంది మనది. సో డిఎక్స్ డిజెడ్ విడ్త్ కలిగి ఏరియా అయిపోయింది. సో ఈ పైని నేను ఇక్కడ రాస్తున్నాను, దీంట్లో ఏమవుతుందో చూద్దాం. మైనస్ డిబి డిజెడ్ ఇజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఏముంది ఇక్కడ డి ఉంది కదా, డి ఇంటూ పై కాబట్టి ఈ ఇంటూ డిఎక్స్ డిజెడ్ డివైడెడ్ బై డిటి రావడం జరిగింది. ఇందులో ఏవైతే కాన్స్టెంట్ ఉన్నాయో అవన్నీ బయటికి తీసుకొస్తున్నాను. డిఎక్స్ లెంత్ ఇది, డివై లెంత్ ఇది, కాబట్టి అవి బయటికి వచ్చేసాయి. సో ఇక్కడ రాస్తున్నాను మైనస్ డిబి డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డిఎక్స్ డిజెడ్. ఇక్కడ మిగిలింది ఏంది, ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ద వేరియబుల్ ఫంక్షన్, ఇక్కడ డిఈ బై డిటి రావడం జరిగింది. చూడండి ఇక్కడ డిజెడ్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ డిఎక్స్ అనేది ఇవతలకు పంపిస్తున్నాను, ఈ మైనస్ కూడా అవతలకు పంపిస్తున్నాను. డిబి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ ఆఫ్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డిఈ బై డిటి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది రెండో ఈక్వేషన్ మనకి ఇలా రావడం జరిగింది. చూడండి ఫస్ట్ ఈక్వేషన్, రెండు ఈక్వేషన్లు ఒకసారి క్లియర్గా రాసుకుంటున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చిందో చెప్పండి, డిబి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది, డిఈ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టీ. డో ఈ బై డో ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ రాద్దామా, పార్షియల్ డిఫరెన్షియేషన్ రాసేసి తర్వాత రాద్దాం. లెట్ మీ క్లియర్ దిస్ వన్. ఇంకొక స్టెప్ రాసేసి పార్షియల్ డిఫరెన్షియేషన్ రాద్దాం. ఇక్కడ రాసేసి తర్వాత ముందుకు వెళ్దాం. చూడండి, యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ వేరియింగ్ అలాంగ్ సింగిల్ డైరెక్షన్లోనే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వేరీ అవుతుంది. కాబట్టి దీనిని పార్షియల్ డిఫరెన్షియేషన్లో రాయొచ్చు. సో డో బి బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డో ఈ బై డో టీ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2. ఎందుకు రాశాను నేను ఇది, యాజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ వేరియింగ్ ఇన్ సింగిల్ డైరెక్షన్లో మారుతుంది కాబట్టి నేను ఇది పార్షియల్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్లో రాసుకోవడం జరిగింది. నౌ సో ఈ రెండు ఈక్వేషన్లను ఒకసారి క్లియర్గా నేను ఇక్కడ రాసుకుంటాను. 2 ఈక్వేషన్స్ రెండింటిని కలిపి ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది, సెకండ్ ఈక్వేషన్ ఏముందో ఒకసారి రాస్తున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ ఏం చెప్తుంది అంటే డో ఈ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టీ అనేది ఫస్ట్ ఈక్వేషన్ చెప్పబడింది. రెండో ఈక్వేషన్ ఇందాక చెప్పాను, డో బి బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డో ఈ బై డో టీ ఇలా రావడం జరిగింది. ఇది రెండో ఈక్వేషన్ మనకి ఇలా రావడం జరిగింది. చూడండి ఫస్ట్ ఈక్వేషన్ నేను పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఫస్ట్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ నేనేం చెప్తున్నాను అంటే ఈక్వేషన్ 1 ఈజ్ పార్షియల్లీ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో నేను పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. ఈక్వేషన్ 1ను పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాను. చేయండి, డో బై డో ఎక్స్ ఆఫ్ డో ఈ బై డో ఎక్స్, ఫస్ట్ దాన్ని చేసేసాను పార్షియల్ డిఫరెన్షియేషన్, దట్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ పై రాసేసాను. డో బై డో ఎక్స్ ఆఫ్ డో బి బై డో టీ ఇలా అయింది. చూడండి ఇది ఇక్కడ
ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, డో ఉంది, డో ఎక్స్ ఉంది. కాబట్టి ఇదేమైపోయింది అంటే డో స్క్వేర్ ఈ బై డో ఎక్స్ స్క్వేర్ అయిపోయింది. కానీ ఇక్కడ చూడండి, ఇది డో బి ఉంది, ఇక్కడ డో ఎక్స్ ఉంది. పార్షియల్ డిఫరెన్షియేషన్లో ఉన్నటువంటి ఇదేమో వచ్చేసి డో స్క్వేర్ బి బై డో ఎక్స్ స్క్వేర్ రాయడానికి లేదు. ఇప్పుడు ఇది ఎక్స్తో ఫీల్డ్ ఉంది, ఇది టీతో చేస్తున్నాం. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫస్ట్ టీతో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసి వచ్చిన వాల్యూను మళ్ళీ ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయడము అని అర్థం ఇది. కాబట్టి పార్షియల్ డిఫరెన్షియేషన్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక ఫంక్షన్ని ఒక పర్టికులర్ వేరియబుల్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసి తర్వాత వేరియబుల్ ఫంక్షన్తో నెక్స్ట్ ఫంక్షన్తో చేసిన రెండింటిని వేరీ చేసిన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ ఏదో ఒక ఫంక్షన్ నేను ఇదే తీసుకుందాంలే, బి అనేటువంటిది ఫస్ట్ టీతో పార్షియల్ డిఫరెన్షియేట్ చేసి తర్వాత ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాను వచ్చిన వాల్యూని. ఇది ఏం వాల్యూ వస్తుందో బి అనే ఫంక్షన్ని ఎక్స్ రెస్పెక్ట్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసి టీతో పార్షియల్ డిఫరెన్షియేషన్ వచ్చిన వాల్యూను టీతో టైంతో పార్షియల్ డిఫరెన్షియేషన్ రెండు ఒకే వాల్యూ వస్తాయి. కాబట్టి ఈ డో బై డో ఎక్స్ని ఈ ఎక్స్ని ఇక్కడికి లోపలికి పంపించి డో బై డో టీని బయటికి తీసుకొస్తున్నాను. మైనస్ డో బై డో టీ ఇంటూ డో బి బై డో ఎక్స్ ఇలా వచ్చేసింది. చూడండి, ఇక్కడ డో బి బై డో ఎక్స్ వాల్యూ సర్టన్ వాల్యూ ఉంది. ఈక్వేషన్ నెంబర్ 2లో డో బి బై డో ఎక్స్ వాల్యూకి సర్టన్ వాల్యూ ఉంది. ఆ వాల్యూ మనం ఇక్కడ రాసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఏముంది అంటే డో స్క్వేర్ ఈ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బై డో టీ ఆఫ్ ఏముంది మనకి ఇక్కడ డో బై డో ఎక్స్ ఉంది, డో బి బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డో ఈ బై డో టీ. అదే రాస్తున్నాను, మైనస్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డో ఈ బై డో టీ ఇలా రావడం జరిగింది. చూడండి, ఇక్కడ ఈ నెగిటివ్ ఈ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ అనేటువంటివి అన్నిటిని బయటికి తీసుకుందాం, బికాస్ దే ఆర్ కాన్స్టెంట్, అన్ని కాన్స్టెంట్. ఈ నెగిటివ్ ప్లస్ అయింది, మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ ఈ డో ఈ బై డో టీ, డో ఈ బై డో టీ, డో బై డో టీ, డో బై డో టీ. అప్పుడేమవుతుంది డో స్క్వేర్ ఈ బై డో టీ స్క్వేర్ రావడం జరిగింది, డో స్క్వేర్ ఈ బై డో ఎక్స్ స్క్వేర్ రావడం జరిగింది. చూడండి, మనకు ఒక ఫార్ములా తెలుసు, లైట్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సి ఇజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ అనే ఫార్ములా మీకు తెలుసు. దీన్ని మనము మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ను స్క్వేర్ చేస్తే ఏమవుతుంది అంటే సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 బై మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ అవుతుంది. మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ యువతలకి తీసుకొస్తే మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సి స్క్వేర్ అవుతుంది. అంటే ఈ టర్మ్ బదులుగా మనం ఏం రాయొచ్చు 1 బై సి స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే డో స్క్వేర్ ఈ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ ఈ బై డో టీ స్క్వేర్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఫర్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఇదే మనకు కావాల్సినటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క ఈక్వేషన్. చూడండి ఒకసారి మనం ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈక్వేషన్ డో స్క్వేర్ ఈ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ ఈ బై డో టీ స్క్వేర్. సో అదే మనం ప్రూవ్ చేసాం, లాస్ట్కి డిరైవ్ చేసాం. సో డో స్క్వేర్ ఈ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ ఈ బై డో టీ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ప్రూఫ్. ఇదంతా కంప్లీట్గా రాస్తే మనకు మెయిన్ ఎగ్జామ్లో మనకు ఫుల్ మార్క్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. సో మనకు ఇది కాకుండా మీరు ఇందులో ఏ పార్ట్ని మీరు ఒమిట్ చేసినా ఫుల్ మార్క్స్ అనేటివి రాకుండా బై హార్ట్ మెథడ్ అవుతుంది. అంటే నేను ఇక్కడ కంప్లీట్గా ఉదాహరణకు ఒకటి లింకేజ్ మెథడ్లో నేను చెప్పడం జరిగింది. సో అలా కాకుండా మీరు కొన్ని బై హార్ట్ మెథడ్లో అనేటువంటివి ఉంటాయి, అంటే స్కిప్ చేసి వెళ్ళేటువంటి మెథడ్స్ ఉంటాయి. అలాంటి మెథడ్ కూడా మీరు ఫాలో కావద్దు కోరుకుంటున్నాను. ఇలా ఒక కంటిన్యూషన్ అప్రోచ్ అనేది ఉండేదంటే మీరు మెమొరీలో ఎక్కువగా డిపెండ్ కాకుండా ఈజీగా చేసుకునేదానికి స్కోప్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.